హాయ్ సాములు, ఇవాళ సండే కాబట్టి మేము ఉల్లాపల్లి పక్కన కరేటి ర్యాంపు దగ్గర మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి వెలిసిన్నది. అది 11 సంవత్సరాల్లో అయ్యింది వెలిసి. మాకు తెలుసు కాబట్టి ఇంట్లో నుంచి ఆ వీడియో చేయలేదుగా ఇప్పుడు చేస్తాం. కాకపోతే ఈ బైపాస్ పక్కన కొంచెం ఒక దేవస్థానం కనిపించి, అది ఏదో కదో సాయిబాబా టెంపుల్ కనిపించింది. ఈ సాయిబాబా టెంపుల్ దర్శనం చేసుకుని అక్కడికి వెళ్దాం. ముందు ఇక్కడున్న ప్రతిష్ఠ ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ రాజపాలెం వెళ్ళే దారిలో సాయిబాబా గుడి ఉంది. మహిమలు గల గుడి. ఇక్కడ మహాశివుడు శివలింగం కూడా ఉంది. ఇక్కడికి వచ్చి బాగా దర్శించుకొని బాగుంటుంది. ఇక్కడ చెట్లు కానీ అన్నీ చాలా బాగుంది. ఇక్కడ రాజపాలెం అంటే కావలి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి మీరు దయచేసి ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చి చూడవచ్చు. రాజపాలెం దాటిన పాట ఈ సాయిబాబా గుడి బైపాస్ రోడ్డు పక్కనే ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మొత్తానికి అయితే కరేటి ర్యాంపు వెంకటేశ్వర టెంపుల్కి వచ్చాము. దీని గురించి కాసేపు చెప్తాను. ముందు మనం దర్శనానికి పోదాం. ఓకే, స్వామివారి దర్శనం చేసుకున్నాం. కాకపోతే మనం స్వాములు అందరూ ఏం చేయలేదు అర్థం ఉన్నారు. కాకపోతే మధ్యాహ్నం భజన అనేది ఉంది. మాకు భజనకు పోవాలి. మా గురుస్వామి వంశీ స్వామి ఇంతకుముందు మనతో ఒక వీడియో తీసేది, అది బాగా పాపులర్ అయ్యింది. అది సాంగ్ వచ్చి దేవదాస్ సాంగ్. ఆ సాంగ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. సంవత్సరం అయిపోయాము. సాంగ్ని బాగా లైక్ చేయండి. మా గురుస్వామి ఈయన కన్యస్వామి జ్ఞానిస్వామి, ఆయన విజయ కుమార్ స్వామి. గురుస్వామికి పక్కన ఉండే స్వామి, ఆ పక్కన కెస్టే స్వామి. అందరూ మంచిగా ఉండాలని స్వామి. విషయం ఏంటంటే స్వాములు, ఈ గుడి ఎట్ట తయారైందో మాకు తెలుసు. ఈ తరం ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు. రాబోయే తరం వాళ్ళందరికీ ఏంటంటే, రాబోయే తరం వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను. 2013లో ఒక సాంగ్కి ఒక పెద్ద ఆయనకి వాళ్ళ ఇంట్లో కల్లో కానొచ్చి, నేను పలానా దగ్గర ఉన్నాను అని చెప్పి చెట్టులో ఉన్నాను, అది పొట్టలో ఉన్నాను నేను, ఆ పొట్టను తవ్విన తర్వాత నేను అంటే ముందు పాము వస్తుందని చెప్పారు. బుస కొట్టద్ది పాము అని చెప్పారు. స్వామి కల్లోకి వచ్చి చెప్పిన తర్వాత ఆ స్వామి అట్టకి చేసిన తర్వాత పాము వచ్చిన తర్వాత కొంచెం ఆయన కిరీటం అనేది కానిచ్చింది. తర్వాత ఆయన తోవగా ఇంతవరకు తల భాగం వచ్చింది. కాబట్టి స్వామిని చూసి ఆ పెద్దయిన ఆశ్చర్యపోయారు. ఇది చిన్నగా తవ్వి బయటికి తీసి అప్పటికప్పుడు పూజలు చేశారు. చాలా ఇది జరిగిన కథ. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ గుడికాడికి నేను రావటం ఇది 2వసారి. ఎందుకంటే నాకు పెళ్ళైన కొత్తల్లో నేను మా వైఫ్ వచ్చాము. అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను మాలేసుకున్న తర్వాత. వేరు వెంకటేశ్వర స్వామి మర్చిపోవద్దు, వచ్చి దర్శించుకోండి. చాలా మహిమల దేవుడు వెంకటేశ్వర స్వామి. ఇలాంటి గుడి ఇంకా ముందు ఉంది. నేను చాలా వీడియోలు పెట్టాను. కొంటాన్ని దేవస్థానం కూడా పెట్టున్నాను. ఆ వీడియోలు కూడా చూడండి. ఏదైనా ధర్మం వైపు వెళ్తే ధర్మమే కలుస్తుంది ఎప్పటికైనా. దయచేసి మీ అందరూ ధర్మం వైపు అడుగులేయండి, మీకు మంచి జరుగుతుంది. నా వీడియో ఎంత చూసి ఆదరించినందుకు మీకు, మీ కుటుంబానికి ఈ కార్తీక మాసన అది ఆదివారం రోజు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ప్రతి శనివారం ఆదివారం భోజనాలు పెడతాం. మధ్యాహ్నం కంపల్సరీ వచ్చి భోజనం చేసి వెళ్ళాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఓకే, స్వామి శరణమయ్యప్ప.